సందేశం మనకి కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైంది. దేవుని నోరు, యేసుక్రీస్తు నోరు, పరిశుద్ధాత్మ స్వరం. ఇలా 3 సంగతులు విన్నాం. నీతి మంతుని నోరు. ఒక్క విషయం చెప్పి నేను నిన్న మెసేజ్ మధ్యలో ముగించాను. ఈరోజు నీతిమంతుల నోరు, నీతిమంతుల నోరు జ్ఞాపం చేసుకుందాం. దావీదు తన ప్రార్థనలో 19వ కీర్తన 14 వచనం, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగును గాక అని ప్రార్థన చేస్తాడు. అంటే భక్తుడు, అనుభవజ్ఞుడు, దైవ సేవకుడు. ఆయనకు తెలుసు హృదయ ధ్యానము, నోటి మాట రెండు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఈ రెండు వల్ల దేవునికి మహిమ రాకపోతే మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో సరైన ఆశీర్వాదం దేవుడి నుంచి మనం పొందలేం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీతిమంతుని నోరు మామూలు ఉండకూడదు. జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో వచ్చి లేఖనంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. భక్తుడు అంటున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఒక రోజు కాదు, ఒక గంట కాదు, నిత్యము ఆయన కీర్తి నా నోట. క్రైస్తవు నోట ఎప్పుడు దేవుని కీర్తించే మాటలు, పలుకులు ఉండాలి. క్రైస్తవులు ఆ దైవ పరిస్థితి ఎప్పుడు ఉండాలి. ప్రభువుని ఎప్పుడు ఆరాధించే విధంగా, ప్రభువును స్తుతించే విధంగా, ప్రభువుని ఘనపరిచే విధంగా, ఈమె నిద్రలో కూడా ప్రభువును మహింపరిచే విధంగా క్రైస్తవుని నోరు ఉండాలి. నీతిమంతుడు నోరు ఉండాలి. నిత్యం మన నోటంట, ప్రైజ్ గాడ్, మన నోటంట వ్యర్థత అన్నది ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. ఎందుకు మన చెత్తను, మన ఇంట్లో చెత్తను మన ఇంట్లో ఉంచుకో. మన చెత్త మన బాధ్యత. జీవీఎంసీ వారు పంపించిన వాహనంలో పడేస్తాం. జాగ్రత్తగా గమనించండి. మనం చెత్తనే ఇంట్లో ఉంచుకోం. మరి చెత్తను మన నోట్లో ఎందుకు ఉంచుకోవాలి? చెత్తను హృదయంలో ఎందుకు ఉంచుకోవాలి? చెత్తను మనసులో ఎందుకు ఉంచుకోవాలి? చెత్తను బతుకులు ఎందుకు ఉంచుకోవాలి? తీసివేరు కదా, బయట పారవేయాలి. జాగ్రత్తగా గమనించండి. హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేసినప్పుడు మందిరంలో నిషిద్ధమైన వాటన్నిటినీ కెద్రోను వాగులో పడవేశాడు. ఏవి వండించడు కాదు. అప్పుడు మందిరానికి దైవికమైన శక్తి కలిగి మందిరంలో దైవ ఆరాధన, ప్రార్థన, వాక్యం అంటే ధూపదీప నైవేద్యాలను మళ్ళీ ఏర్పాటు చేశాడు. హిజ్కియా బహుగా చరిత్ర పుటల్లో దీవించబడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఆయన మొట్టమొదటి రాజ్యానికి రాజుగా వచ్చినప్పుడు మొట్టమొదట చేసింది ఏంటంటే, తండ్రి దేవుని మందిర తలుపులు మూయించాడు, దాన్ని తెరిచాడు. క్రైస్తవుడు అది మహాద్భుతమైన కార్యం. హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతంగా దీవించడానికి ఒక కారణం. ప్రైజ్ గాడ్. అలాగే నీతిమంతుల నోరు ఎప్పుడు దైవస్తుతో, దైవ కీర్తనతో, దైవ కీర్తితో నిండి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది నాకు మీకు అవసరం. 37వ కీర్తన 30వ వచనం కూడా ఒకసారి చదువు. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానం గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ప్రైజ్ గాడ్. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, వారి నాలుక జ్ఞానమును, న్యాయమును ప్రకటించును. ఎంత గొప్పది. సృష్టిలో అందరి నోర్లు ఉన్నాయండి. అందరికి నోరు, అందరి నోరు వేరుగా ఉంటుంది. మన నోరు వేరుగా ఉంటుంది. ముండి తీరాలి మన నోరు. మన నోరు నాశించబడాలి.
దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రవీణ్ పగడాల్ గారు ఆ నోరు అంత అద్భుతమైన దైవశక్తి కలిగి అనేకులకు దైవ సత్యాన్ని ప్రకటిస్తూ ప్రపంచంలో ఉన్న పరిస్థితులైన తెలియపరుస్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎవడో ఒకడు అన్నాడు, నీ నోటి మీద కొడతాను రా ఎప్పుడైనా. సరిగా ఆ పెదవి మీద నోటి మీద కొట్టేశారు. ఎందుకంటే ఆయన చెప్పే జ్ఞాన పలుకులు, దైవశక్తిమైనటువంటి సత్య పలుకులు వాళ్ళకి నచ్చలేదు. కనుక ఇలాంటి వాడిని చంపేయాలనుకున్నారు, చంపేశారు. కొన్ని లక్షల కోట్ల ప్రవీణులు తప్పకుండా దేవుడు పుట్టిస్తాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఉందంటే ఆయన ఎంత చక్కని దైవ సంబంధమైనటువంటి సందేశాన్ని ఇస్తుంటే అద్భుతాన్ని విశ్వసిస్తుంటాడు. నోరు ఎప్పుడు కూడా దైవ సంబంధ శక్తితో నింపడిపోతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆ నోరును దేవుడు నిత్యము దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. జాగ్రత్త గమనించండి. మన నోరు నిత్యము దైవ జ్ఞాన పలుకులు పలికేవిగా, జీవాన్ని ప్రకటించేవిగా ఉండాలి. 38వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చూడండి. చెవిటివాడైనట్టు నేను వెనక ఉన్నాను, ఆ, మగవాడనైనట్టు నోరు తెరచడం మానితిని. ప్రైజ్ గాడ్. ఎందుకు? ఎక్కడ నోరు తెరవకూడదో బైబిల్ గ్రంథంలో ఉంది. నరపుత్రుడా, బ్రహ్మదండి చెట్లలోకి, నేను భయంకరమైన మొండ తుప్పలోకి, తేళ్లు పావులు ఉండే పరిస్థితులకు నేను పంపిస్తున్నాను. మూర్ఖులైన కఠినమైనటువంటి వ్యక్తుల దగ్గర నేను పంపిస్తున్నాను. కనుక నువ్వు వారి మధ్యకు వెళ్ళు. దేవత గమనించండి. అక్కడ వాడు మాట్లాడతారు. నీ నాలుక నోటికి అంగటిగా అంటి చేస్తాను. ఎక్కడ మాట్లాడాలో నువ్వు అక్కడే మాట్లాడాలి. ఎక్కడ మౌనం ఉండాలో. యేసుక్రీస్తు వారు చాలా దగ్గర మౌనం అయిపోయినాడు. మాట్లాడలేక కాదు, ప్రయత్నాడు, మౌనం అయిపోయాడు. నువ్వు రాజువా అన్న ఒక వ్యక్తి మాటకు మాత్రమే నీవు అన్నట్టే అన్నాడు, అంతే. బిలాతు దగ్గర అంతకుమించి ఎక్కువగా మాట కూడా ఆయన ఉపయోగించలేదు. ఆయన మౌనమే బహుశక్తివంతమైన. క్రైస్తవులు కొన్ని చోట్ల మౌనం అయిపోవాలి. క్రైస్తవులు ఎగతాళి చేస్తారు, ద్వేషిస్తారు, దోషులు మాట్లాడతారు. మనం కొంచెం మౌనం అవుతున్నాం. కొన్ని సందర్భాల్లో మనం మౌనం అయితేనే మన మౌనం వారికి గొప్ప అద్భుతమైన ఆయుధాలు పనిచేస్తుంది. దూసుకెళ్ళిపోతుంది వారి జీవితాలకి. క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. కనుక మనం నోరు ఉంది కదా అని, మనకి తెలివితేటలు ఉన్నాయి కదా అని మనం ప్రదర్శించే పరిస్థితులు కొన్నిటి దగ్గర మనం బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనం ఉన్నట్లు ఆయన కొన్ని చాలా విషయాలు మౌనం అయిపోయాడు. మీకు అర్థమైందా? మనము క్రీస్తు పోలి నడుచుకున్న వారంగా చాలా విషయాల్లో మన జీవితం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. మన నోరు మామూలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కనుగాక. 39వ కీర్తన 1 నుంచి 3 నా వచనాలు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు ఆ, నా మార్గములు జాగ్రత్తగా చూచుకొందును. ఉమ్, భక్తిహీన ఎదుట నున్నప్పుడు నా నోటికి ఉమ్, చిక్కు ఉచ్చుకుందును అనుకొంటిని. నేను praise. ఆ, మాట్లాడక మౌననైతిని. క్షేమమును praise. గూర్చి ఆయనను పలుకక నేను మౌనముగా నుంటిని. చాలు. బైబిల్ భక్తి కంటపడినప్పుడు నా నోటికి చెక్క ముంచుకుంది. క్రైస్తవులు అంతేనండి. చాలా జాగ్రత్త అయిపోవాలి. ఇప్పుడు మనం సువార్త కూడా వెళుతున్నప్పుడు ఎక్కడ ఏంటి ఏం మాట్లాడాలి జాగ్రత్తగా, చిన్న తేడా కూడా రాకుండా మనం మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. అది పరిశుద్ధాత్మ దేవుడే ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. మనకున్న దైవత్వాన్ని, దేవుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని, ఆయన ప్రేమను, కనికరము, జాలిని, ఆయన చేసిన త్యాగ కార్యాన్ని, ఇవే మనం దేవుడి నామాన్ని కనపరుస్తూ మనం మాట్లాడవలసిన పరిస్థితి. జాగ్రత్తగా గమనించండి. ప్రజలు మన నోటంట ఏం వస్తుందో అని కూడా కనిపెట్టి చూస్తారు. అందుచేత మనం వారికి అవకాశం ఇవ్వకుండా మనమే మన జీవితంలో జాగ్రత్త పడితే సువార్త చాలా బలంగా జరుగుతుంది. ఎప్పుడు విమర్శనాత్మకంగా మనం సువార్త చేయకుండా, అంటే మంచి, గుడ్ న్యూస్, అంతే. మంచి వార్తనే, శుభవార్తనే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. మీకు అర్థందా? ఎప్పుడు అలా మనం చెప్పుకుంటూ వెళుతుంటాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ప్రజలు ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు నోరు ఎలా ఉందో తెలీదు, ఏంటో తెలీదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. కదా! నోరు ఎలా పడితే అలాగా మాట్లాడేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. మనం మౌనమయ్యాం అనుకోండి, మనం ఏం అనక్కర్లేదు. దేవుడే జవాబు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంచేత దేవుని ప్రజలు దేవుని పాదాల దగ్గర భక్తిలో కంటపడినప్పుడు మన నోటికి చిక్క ముంచుకునుట మనకు శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 15వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యం, సత్యం. ప్రభువా, ఆ! నా నోరు నీ స్తుతిని ప్రచురపరచట్లు నా పెదవులను తెరుము. అది. నీ స్తుతిని ప్రచురపరచాలి. నా పెదవులను తెరవండి తండ్రి. ఎందుకంటే మన నోరు, నాలుక, పెదవులు ఈ 3 ఒక అద్భుతమైనటువంటి భాగం అది. దేవునికి స్తోత్రం. చూడండి, సూయింగ్ మిషన్ అంటే కుట్టే మిషన్‌లోని కాలుతో తొక్కే పార్ట్ ఉంటది. అది ఇంపార్టెంట్. అలాగే కుట్టే పార్ట్ ఉంటది. అది ఇంపార్టెంటే. దేవుని స్తోత్రం. కనుక 2 పార్ట్ ఉంటాయి. అలాగే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏదుందో అది 2 ఆ 2 పార్ట్‌లు పనిచేయాలి. కాలుతో తొక్కే పార్ట్ పనిచేయాలి. ఆ యొక్క కుట్టే పని కూడా ఆ మెషిన్ పార్ట్ కూడా పనిచేయాలి. అప్పుడు ఏదైనా దాని మీద బట్ట తయారవుతుంది మంచిది. అలాగే క్రైస్తవ జీవితంలో మీరు నేర్చుకుందాం. ప్రభువా, నా నోరు, నాలుక, పెదవులు ఇవి నీ స్తుతిని ప్రచురపరచుటకు మాకు తెరవండయ్యా. నీ స్తుతిని ప్రచురపరచుటకు. ఎందుకంటే ప్రపంచంలో స్తుతికున్న శక్తి మరి దేనికుంది? స్తుతిలో అంత పవర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. స్తుతిస్తూ ఉంటే ఎరుక గోడలు పడిపోయినాయి. బైబిల్ గ్రంథంలో. స్తుతిస్తూ ఉంటే బెరకా లోయ దగ్గర మన్యవాసులను పెట్టి యెహోషాపాతు మీద దండెత్తిన 3 సైన్యాల్ని దేవుడు హతమార్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఉంది. అయినా యేసు ప్రభువారు లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనవి నువ్వు ఆలకించినందుకు నిన్ను స్తోత్రిస్తా అని చెప్పి లాజరు లేచి బయటికి రా అన్నాడు. ముందు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. తర్వాత లాజరుని బయటికి రమ్మన్నాడు. మృతుడైన లాజరు లేచి పేత వస్త్రాలతో సజీవంగా బయటకు వచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బైబిల్ గ్రంథంలో స్తుతికున్న శక్తి ప్రపంచంలో దేనికి ఉండదు. ప్రతి కుటుంబంలో కొంతసేపు స్తుతి ఆరాధన శక్తివంతంగా ఉండాలండి. మన కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా స్తుతి ఆరాధన శక్తివంతంగా ఉండాలి. ఆ స్తుతిని ప్రచురపరచాలట. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి 11వ వచనం చదవండి. నీతిమంతులకు జీవపు ఊట. అది నీతిమంతుల నోరు జీవపు ఊట. ఈ జీవాన్ని ఉచ్చరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేతో సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండంలో చెప్తాడు. అయ్యా 6:24 అనుకుంటాను రాయబడింది. అయినా యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా తన సన్నిధి ముఖాంతి నీ పైన ప్రకాశింపచేయును గాక అంటాడు. ఆశీర్వాదం నొక్కానిచ్చు. జీవపు ఓటర్ పలుకుతుంది అక్కడ. జీవం ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలుకి దేవుడు ప్రాక్టికల్ గా ఆత్మవశుడైనటువంటి దైవ శక్తి గల యెహెజ్కేలుని తీసుకెళ్లి ఎముకల్లో ఇల్లు చెప్పాడు. నరపుత్రుడా, నీవు ఈ ఎముకలకు ప్రవచనం ఎత్తి మాట్లాడు. జాగ్రత్తగా సృష్టికి మామూలు పరిస్థితికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. సృష్టిలో ఎముకలతో మాట్లాడిన వాడు ఎవడు లేడు. శవాలతో మాట్లాడిన వాడు ఒక్క చెల్లంగి శక్తులు వాడే శవాలతో మాట్లాడతాడు. రాత్రులు వెళ్ళి శవాల దగ్గర కూర్చొని పూజలు చేసి ఈ క్షుద్ర విద్యలతో శవాలతో మాట్లాడతారు. ఆ శవాన్ని వాళ్ళు ఏదో చేస్తారు. మీకు అర్థమైందా? జాగ్రత్తగా ఆ ప్రేతాత్మను లేపుతారు. మీకు అర్థమైందా? బైబిల్ గ్రంథం పరిశీలించండి. రెండోది, ప్రపంచంలో అది దుష్ట సంబంధమైంది. దైవ సంబంధమైనది అయితే బైబిల్ గ్రంథంలో ప్రజలు
దేవుని ప్రజలు, దైవ సేవకులు నోరు నీతిమంతుడు, నోరు ఆ జీవాన్ని పలుకుతాడు. అందుకే లేఖంలో యేస్కేల్ని నువ్వు జీవము కమ్మని చెప్పు. ఆ శరీరం ఈ వేటికి వాటికి ఎముకలు నేను తను సరికూడమని చెప్పు. ఇలా ఏది దేవుడు చెప్పాడో ప్రతి ఒక్కటి యెహెజ్కేలు అతడు వక్కానిచ్చినప్పుడు బైబిల్ గ్రంథం ఉంది. వాళ్ళు మహాసైన్యంగా మారారు. దేవుని స్తోత్రం కలుగుగా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటోది దేవుడు, రెండోది దైవ సేవకుడు. ఇద్దరు కలిసి దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. చనిపోయినప్పుడు మామూలు వ్యక్తులు కావచ్చు. వారిని మహాసైన్యంగా దేవుడు మార్చాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవరిని ఉపయోగించుకున్నాడు? దైవ సేవకుడిని దేవుడు ఉపయోగించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. దేవునితో ఎప్పుడూ సేవకుడు ఏకమై ఉండాలి. ఆయన చెప్పిన మాటకు లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా దేవునితోనే ఒక సేవకుడినే కాదు, దైవ ప్రజలు దేవునితో ఎప్పుడూ ఏకీభవించినటువంటి పరిస్థితి ఉండాలి. సృష్టితోనూ, లోకంతోనూ, మన బంధుమిత్ర స్నేహితులు రక్షణ కొన్నిసార్లు మనం ఏకీభవించినా, ఏకీభవించకపోయినా దేవునితో నీ దగ్గర ఏకత్వం, ఏకాత్మ, ఏక మనసు ఉండాలి. దేవునితోను ఐక్యంగా ఉంటే దేవుడు మాట్లాడమనేదే మనం మాట్లాడితే అక్కడ జీవం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నరపుత్రుడా, ఎముకలు బతకగలవా? అది నీకే తెలియదు తండ్రి. ప్రవచనం ఎత్తి మాట్లాడు. అక్కడ మాట్లాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏం ప్రవచనం దేని నోరు. నోరుని ఎంత జీవపు ఓటతో నింపాడో ఆలోచించండి దేవుడు. ఈ రోజు మనందరి జీవితంలో నేర్చుకుందాం. జీవపు ఊట, జీవాన్ని పలకాలి. మన పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, మన కుటుంబం మీద, సంఘం మీద, దైవం మనల్ని ద్వేషిస్తున్న వారు, దూషిస్తున్న వారి మీద కూడా, మనల్ని హింసిస్తున్న వారి మీద తండ్రి వారు ఏమి చేస్తున్నారో, వీరేమి చేసి వీరిని క్షమించండి. క్షమాపణ పలికడు గాని ఆయన వారిని దైవాక్యం వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ రోజు బైబిల్ అని చెప్తుంది, నీతిమంతుని నోరు అందరిలా కాదు. సృష్టిలో ఎన్ని కోట్ల మంది నీతిమంతున్నారు. ప్రతి ఒక్కరి నోరు కూడా వెరీ పవర్ఫుల్ మౌత్. అది మామూలు నోరు కాదు. దేవుని స్తోత్రం. మృతులను బతికించే నోరు. ప్రైజ్ గాడ్. అంత శక్తివంత నోరు దేవుడు నీతిమంతునికి ఇచ్చాడు. కనుక నీతిమంతు జీవపు ఓట అంటాడు బైబిల్ గ్రంథంలో. జీవపు ఓట అని ఎక్కడ దేవుడు అన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం చదివితే, జకరియా గ్రంథం బహుశా 13వ అధ్యాయం అనుకుంటారు. 13వ అధ్యాయంలోని మొదటి వచనం చూడండి. జకరియా అదే పాస్టర్ అండి. కరెక్టేనా? కరెక్ట్ పాస్టర్ అండి. ఆ దినమున పాపమును అపిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ ఓట జీసస్. బైబిల్ చెప్తుంది నీతిమంతుని నోరు చెవుండే యేసు. నీతిమంతులోంచి జీసస్ నెమెహినియా అసీహులా మెహెతెహ్నియా బైబిల్ అని చెప్తుంది. నీతిమంతుల్లోంచి వేరొక పదం కాదు, సంబంధించిన పదం కాదు, వాక్యాన్ని వ్యతిరేకమైన పదం కాదు, తప్పుడు మాట కాదు, చెడ్డ మాట కాదు, శాపగ్రస్త మాట కాదు, దుర్నీతి మాట కాదు. బైబిల్ అని చెప్తుంది నీతిమంతుల్లోంచి జీసస్. ద వర్డ్ ఈజ్ జీసస్. జీసస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక నీతిమంతులోంచి దేవుని వాక్య సంబంధమైన మాట రావాలి. ప్రైజ్ గాడ్. ఆ శక్తివంత నామాన్ని ఉచ్చరించాలి. దేవునికి మహిమ కలుగుగా. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఓట. ఆ జీవపు ఓట జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అంతేకాదు, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా జనులు 2 నేరములు చేస్తున్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొత్త తొట్లను అనగా
బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. సరే. నా జనులు దేవుని ప్రజలు ఇశ్రాయేలే 2 తప్పులు చేశారు, 2 పాపాలు, 2 నేరాలు. జీవజలంలో ఒకటెవరు? దేవుడు ప్రభు సర్వశక్తి. అతన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు నీతిమంతుని నోరు జీవపు ఓట అంటే అప్పుడు నీలోంచి ఏముండాలా? దేవుని జీవ- మాట. జీసస్ నీలోంచి సర్వశక్తిమంతుడు రావాలి. అందుకే అబ్రాహాము గురించి చెప్పాడు, నీలోండి రాజులు వచ్చారు. నీ లోపల దేవుడు జీవవాక్కును పెడితే ఆ జీవవాక్య లోపల మనుషులు తయారు చేసి లోపలిని బయట పంపిస్తుంది. నీలోండి మామూలు వ్యక్తులు రాకూడదు. క్రైస్తవ నోరు అలా మారిపోవాలి. నాకు మీకు కూడా దేవుడు మన నోరును అంత జీవపోటుతో నింపును గాక. దేవుడు అలా జీవపోటగా దీవించును గాక. అందుకే మనం కొన్ని వ్యర్థమైన మాటలు, తప్పుడు మాటలు, దాని అందుకే మన నోట సరస్వక్తులు, బూతు మాటలు, తప్పుడు మాటలు, అపవిత్ర మాటలు, కొండె మాటలు, ఇవన్నీ మనం విసర్జించామనుకోండి, మన నోరు జీవంతో నిండిపోతుంది. నువ్వు పలికింది దేవుడు ఆశీర్వదించేస్తాడు. నువ్వు పలికింది ఈ కంబల చెట్టును నువ్వు సముద్రంలో పడిపోని ఆజ్ఞాపిస్తే పడిపోద్ది అంటాడు. నీ విశ్వాసం అలా ఉండాలంటాడు బైబిల్ గ్రంథంలో. అంత స్థితికి మన నోరు, ఎందుకంటే సృష్టికి జీవమైన మరణమైన మన నాలుక, నోరు, మన పెదవులే. అందుకే నా పెదల ద్వారమునకు కోప పెట్టుము అంటాడు బైబిల్ గ్రంథం. తండ్రి, నా పెదవుల ద్వారమునకు కోప పెట్టు. మామూలు వ్యక్తి కాకూడదు. మన నోరు చాలా ప్రశస్తమైంది. దేవుడు మనుషునికి ఇచ్చిన నోరు మామూలు, అందులో దేవుడు నీతిమంతునికి ఇచ్చిన నోరు చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. నీకు అర్థమైందా? మనం రాత్రి నేర్చుకున్నాం, ఏలియా ఆజ్ఞాపిస్తే అగ్నే కురిచింది. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. అది కనుక యెహోషువ ఆజ్ఞాపిస్తే సూర్య నక్షత్రాన్ని ఆపేశాడు. మోషే ఆ తలక చేయి పైకెత్తి సముద్రం చేయి చాపితే బైబిల్ గ్రంథంలో ఉంది, 2 చిరుకులైపోయింది సముద్రం, పాయలైపోయింది. నోరు ఎంత శక్తి! అందరిలాగా నువ్వు ఉండద్దు మోసెస్, నువ్వు మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. దేవుడు నీ నోరు జీవపు ఓట, మామూలు కాదు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, మనం ప్రతి ఒక్కరం తప్పు చేసిన వాడమే అయ్యా. ఎక్కడో దగ్గర వ్యర్థమైన మాట పలికి తప్పు చేసిన వాడమే. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఎక్కడో దగ్గర మన నోటంట వ్యర్థమైన మాట వచ్చేస్తుంది. అందుకే తండ్రి పాలన ప్రార్థన చేసుకొని, ప్రభా, ఈ నోరు కేవలము సాధారణంగా తినడానికి, ఆరోగ్యం ఉండటానికి, లేక వ్యర్థమైన మాటలు ఉచ్చరించడానికి కాదు. ఈ నోట్లోంచి జీవపోటు వెళ్ళి ఎంతో మందిని బతికించాలి, ఎంతో మందిని రక్షణ పొందాలి, ఎంతమంది ఆశీర్వాదం పొందాలి, అంతమందిని నీ నోటి మాట ద్వారా. అందుకే మన నోటి మాట, మన ఉదయ ధ్యానము వెరీ ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, నాకు నీకు కూడా ప్రభువుకి ఆత్మ ఉదయకాలం ఆయన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 10:12. నేను ఎంతసేపు 10వ అధ్యాయం లేదైంది. అవును పాస్టర్. పేపర్ అయిపోయింది. 10:11. జ్ఞానుని నోటి మాటలో ఇంపుగా ఉన్నవి, ఆ, అయితే బుద్ధిహీనుల నోరు వాడిని మింగివేయను. జ్ఞాని నోరు మంచి, చాలా శక్తివంతున్నారు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. దేవా నీకు వందనాలయ్యా. జ్ఞాని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, వారి నోటి మాటల అయితే బుద్ధిల నోరు వారినే మింగివే, వారినే మింగేస్తుంది. అందుకే మనం దైవ జ్ఞాన సంబంధంగా మనం ఉండి తీరాలని దేవుని ఆత్మ నాకు మీకు ఉదయకాలం బోధిస్తున్నాం. అజ్ఞానులుగా ఉండద్దు, శారీరక జ్ఞానంతో ఎక్కువ నింబడిన పరిస్థితి కాదు. దైవ జ్ఞానంతో నింబడిన దైవ జ్ఞానం ఉంటే
మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన నోరు, మన నాలుక, మన పెదవులు, మన జీవితం, మన ప్రార్థన, మన సమస్త పరిచర్య, సమస్తం ప్రపంచానికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పాదాల దగ్గర జ్ఞానుల యొక్క నోరు చాలా మంచి ప్రశస్తమైన మాటల్ని అది వల్లిస్తుంటుంది. అందుకే మామూలుగా మనం ఉండటానికి లేదని పరిశుద్ధ 141వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఉమ్, సరే. నా నోటికి కావలించు ప్రభా, నా పెదవుల ద్వారం. ఎందుకంటే ఏ మాట అనేస్తావు, ఏ మాట అనేస్తావు, చాలా జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభా నేను ఎక్కడ వ్యర్థమైన మాట నా నోటంటే రాకుండా అనేకులకు అనుకూల వచనం, క్రీస్తునామానికి మహిమ తెచ్చే కృతజ్ఞతా వచనం, అనుకూల వచనమే నా నోట. అదే కొలస్సీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను రాస్తాడు. కొలస్సీ 3:8 ఉంటదన్నమాట. ఇప్పుడైతే ఆ మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఉమ్, చూసారా, ఇవన్నీ విసర్జిస్తే మన నోరు చాలా ప్రశస్తముగా దేవుడు మార్చేస్తాడు. తెలుసో తెలియకో ఎప్పటి వరకు జరిగింది, ఇక నుంచి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. తెలియక మాట్లాడుంటాం, మనం వెంటనే సరి చేసుకుందాం. వ్యర్థమైన మాటలు, తప్పుడు మాటలు, దూషణ మాటలు, దైవ వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, ఇతరుల్ని గాయపరిచే మాటలు, ఇవన్నీ ప్రక్కన పెట్టేద్దాం. కొంచెం ఆత్మీయంగా లోతుకెళ్దాం. మా నోరు సంభాళించుకుంటే, నోరు దైవిక ఉంచుకుంటే మన నోట్లోంచే మా అద్భుత కార్యాలు జరుగుతాయి. నాలుక, నోరు, పెదవులు, ఈ 3 వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్. అంటే మిగతా శరీరం అంతా ఇంపార్టెంట్, కానీ ఈ మూడిట్లోంచి జీవాన్ని దేవుడు బయటచేస్తాడు. ప్రయత్నిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మూడిట్లోంచి జీవం నోట్లోంచి బయలుపెడుతుంది. అందుకని ఆ మూడి గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసిన అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. దాంట్లో 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చదివితే 1-12 వచనం చాలా టైం పట్టేస్తుంది. కానీ బైబిల్ మంచి ఉదాహరణ దాన్ని రాస్తాడు, బాగా చెప్తాడు అక్కడ. 3వ అధ్యాయం చూడండి. మీలో 13 పాస్టర్ అండి. 3:6 కాదు, అనేక విషయాల్లో ఉన్నటువంటి నన్ను చెప్పండి. 2వ వచనం చదువు. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడులో ఎవడైనా మాట యందు తప్పనిడలా అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తిగా వాడగును. బైబిల్ అందులో శక్తి ఎవడైనా అన్నాడు. ఎవడైనా మాట యందు తప్పనిడలా, మాట యందు తప్పకుండా ఉంటే వాడు శక్తి గలవాడైపోతాడు. అది అందుకే బైబిల్ ఏం చెప్తుంది, దేవుని బిడ్డల నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు నుంచి దేవుడు సంఘంలో ప్రతి ఒక్క నోటిని జీవపోటగా దీవించును కాక. అలా ప్రతి ఒక్క నోరుంటే సంఘం ఎంత అభిషేకం, అగ్ని కురిసి ఆ ఆత్మ అభిషేకం కుమ్మరించబడి సంఘంలో ప్రతి ఒక్కరు వాడబడ్డానికి అవకాశం. మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం చాలాసార్లు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, చాలా తెలివిగా ప్రవర్తిస్తాను అనుకుంటాం, చాలా తెలివితేటలు విడికి అని కొన్నిసార్లు ప్రజలు శ్లాఘిస్తూ ఉంటారు. కాదు, అవి పనికి మళ్ళీ తెలివితేటలు. ప్రైజ్ ది లార్డ్. వద్దయ్యా, తెలివి లోక సంబంధ తెలివి కాదు. ప్రైజ్ ది లార్డ్. తెలివి బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన వాక్కు వెలువడుతోడనే తెలివి కలుగు. ఏం తెలివి కలుగుతున్నది? రక్షణ అనే తెలివి, జీవం అనే తెలివి, స్వస్థ అనే తెలివి, అనేక జీవితాలు మార్చబడే తెలివి, తర్వాత
రెండవ తెలివి బైబిల్ తెలివి గల స్త్రీలను కౌరినప్పుడు ఏ తెలివి స్త్రీలను? డ్వాక్రా స్త్రీలనా? మహిళా సంఘం స్త్రీలనా? కదా వీళ్ళ కాదు, ప్రార్థించే స్త్రీలు. అది తెలివి, ప్రార్థన తెలివి. ప్రైజ్ లార్డ్. దైవిక తెలివితేటలు ఎంతున్నా మనకు నష్టం కాదు. శారీరక తెలివితేటలు అవి కొన్నిసార్లు మన ప్రాణానికే నష్టం కలిగజేసి ప్రమాదాలు ఏర్పడతాయి. జాగ్రత్త మీరు గమనించాలి. దేవుడి పాదాల దగ్గర దేవునికి స్తోత్రం. చాలా ప్రపంచం శారీరక తెలివితేట అన్నిటికీ మంచిది. అక్కడికి ఆ కడుపు నింపుకోవడానికి అంతే తప్ప దేవుని రాజ్యానికి కనీసం దరిదాపులో కూడా వెళ్ళవు శారీరక తెలివితేటలు. గుర్తుపెట్టుకోండి. రెండోది దాంట్లోనే ఉంది శక్తులను వాడవుతాడు, గొప్ప శక్తి గల వాడవుతాడు. అంతే కదరా. గుర్రములు మనకు లోబట్టుకే నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదాం కదా. ఓడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి. పెనుగాలి కొట్టుకుని పోబడిను, ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్న చుక్కాని చెత్తెబ్బడిను. అలాగనే నాలుగు కూడా చిన్న ఆమెను బహుగా ఆదిరిపడు. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరణకు మనం మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుగు చూసారా ఏం రాశాడు భక్తుడు యాకోబు? ఎంత భయంకరమైందో. అందుకే నాలుకను ఇష్టం వచ్చినట్టు ఆడించకూడదు. బైబిల్ గ్రంథంలో ఉంది. నాలుగు నాడించు స్త్రీలు ఉన్నారట. వాళ్ళు నమ్మద్దు. ముసుగులు వేసుకొని నాలుగు ఆడిస్తారట. నమ్మద్దు. బైబిల్ గ్రంథంలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టకూడదు. నాకు మీకు అందరికి కావాలి. సృష్టి యావత్తులోనూ పెదవులు కావాలి. దైవజనులు, దేవుని బిడ్డలు అందరికి కావాలి. మీకు అర్థమైందా? కనుక దేవుని పాదాల దగ్గర నిజమే ప్రభావ నాలుక మామూలు కాదు, అగ్నియే అని బైబిల్లో రాయబడి ఉంటుందండి. అగ్నియే. కనుక దేవుని బిడ్డ పాప ప్రపంచమే, అది పాప ప్రపంచం అంట. సర్వ శరీరమునకును చిచ్చు పెట్టేస్తుంది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది. శరీరం అంతటికి మాలిన్యమైపోతాడు. నాలుక, పెదవులు, నోరు వెరీ 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 పవర్ఫుల్. కనుక దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం ఈ అధ్యాయం 12-13 వచనాలు చదివితే దేవుని వాక్యంలోని నాలుగు గురించి, నోరు గురించి, పెదవు గురించి ఈ మాట అంతా ఎక్కువ రాస్తాడు యాకోబు. కనుక చాలా జాగ్రత్త పడిపోదు. మా నోటంట కృతజ్ఞత వచ్చినమే, రుచికరమైన మాట రావాలి. ఇతరుని జీవింప చేసే మాటలు రావాలి. ఇతర జీవితాల్లో సరిదిద్దపడే మాటలు రావాలి. హల్లెలూయా, గ్లోరీ గాడ్. అలానే హెచ్చరించకూడదని కాదు. అలానే హెచ్చరించకూడదు కాదు, హెచ్చరించాలి. క్షేమాభివృద్ధి, ఆదరణ, హెచ్చరిక ఫ్రమ్ హోలీ స్పిరిట్ నుండే కలుగుతాయి. మనిషి హెచ్చరిక లేకపోతే బాగుపడ్డు. తీపి బాగుందని నిత్యం తీపెత్తాను అనుకోండి, షుగర్ మయమైపోతాడు. హెచ్చరిక ఉండాలి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక దేవుని ఆ హెచ్చరిక కూడా ప్రభు చిత్తానుసారం ఉండాలి. ప్రభు యొక్క వాక్యానుసారం ఉండాలి. ప్రభుకి మహిమకరం ఉండాలి. అది దేవుని కోరిక. కనుక ఎవ్వరూ సాధారణంగా ఉండే ప్రయత్నం చేయొద్దు. తెలివి ఉందని, తెలివితేటలున్నాయని, శారీరకంగా మనం మంచి జ్ఞానం ఉందని ఏదో మనం ఆలోచించకపోయినా మనం ప్రవర్తించి మాట్లాడిస్తే దాని పరిణామం చాలా మందికి ప్రయత్నాలు. ఎందుకండి ఈ ఇంటర్మీడియట్లు, 10th క్లాసులు, ఈ చైతన్య లేక నారాయణ ఇంకేవో కాలేజీలో చదువుకున్నాను కదా, తల్లి ఒక మాట అందని ఆయన ఇంకెందుకే నీ బతుకు చచ్చిపో అన్నట్టు ఏదో కోపంతో అనేస్తారు. అయితే నిజంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రులు కోపడ్డారని మీకంతా పౌరుషాలు తెచ్చుకొని చచ్చిపోయిన ఎంతమంది లేరు. ఆలోచించండి. మన నోటి మాట ప్రపంచం ఎంత భయంకరం ఉంటుంది. ఇది సృష్టిలో ఎవరు కూడా దీన్ని ఆలోచించరు. ఓన్లీ నీతి మంతులు దీన్ని ఎక్కువగా దేవుని యొక్క వాక్యంలోనే ఎంత విశదీకరణ
నాలుగు గురించి, నోటి గురించి, పెదవుల గురించి ఇంత దైవిక విశ్లేషణ వీటిలోనే ఉంది. మరి ఇంకెక్కడ లేదు. కనుక నీతిమంతుని నోరు జీవపు ఊట. జీవపు ఊట అంటే జీసస్. జీవపు ఊట అంటే దేవుడే. మనలోంచి దేవుడు, దైవత్వం, జీసస్ బయట జీవధారలే నీ నోటంట బయటకు వస్తాయి. అందుకే నోటిని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకొని పవిత్రపరచుకొని ఉండాలి. అప్పుడే నీకు అర్థమైందా దేవునికి. అందుకే చాలా మంది మనం ప్రభురాత్రి భవనం తీసుకున్నా కూడా ఏదో రెడీమేడ్ గా ఆ సమయానికి ఆ క్షణానికి ఏదో వచ్చి తీసేసుకో. అలా కాదు. నేను అందరికీ చెప్తున్నా, దయచేసి చాలా ఎందుకు శుద్ధీకరణ కూడికి పెట్టాం? టైం పాస్ గా, దేవుని పాదాల దగ్గరికి వచ్చి టైం పాస్ చేయడం కాదు. అప్పుడైనా కనీసం సరి చేసుకొని పశ్చాత్తపడి దేవునికి అనుకూలంగా మార్చబడి దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితిలో ప్రభుత్వం తీసుకోకుండా చేతపడ్డానికి. మీకు అర్థమైందా? అందుకే ప్రభుత్వ వరకు శుద్ధీకరణ కూడిక ఏర్పాటు చేశాం. దానికి కూడా నోట్లో ఇంచుమించు 70% రాదు. ఏ కొద్ది మంది వచ్చి ఆ కొద్ది మంది పెడుతుంటారు. ఏదైనా ఎవరికేం చేయలేదు, దేవుడికే మనం అప్పగించాలి. ఏం చేయలేదు. ప్రార్థన చేద్దాం. నీతిమంతుని వారు జీవపోట. దేవుడు మన నోటిని, తండ్రి నోరు విన్నాం, దేవుడి నోరు విన్నాం, యేసు ప్రభు నోరు విన్నాం, పరిశుద్ధాత్మ స్వరం నుంచి విన్నాం. అయినా ఇప్పుడు నీతిమంతుని నోరు ఎలా ఉంటారు? ఇంకా ఉన్న విషయాలు నేను మళ్ళా చెప్తాను. దేవుడి తన మాటలు అందులో దీవించిన కాక ఆత్మ ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. ముగించుకుందాం. సువార్త గురించి అందరూ మర్చిపోవద్దు. మేము అనుకుంటున్నామండి, ఇంకా హృదయంలో ఉందండి, ఇంకా ఆలోచిస్తున్నామండి, పేపర్ రాసుకొని ప్రార్థన చేస్తున్నామండి, ఇవనకండి దయచేసి. మీరు త్వరగా పేర్లు ఇస్తే, మీ హృదయంలో ఏముందో బయటకు కక్కితే ఆ పేర్లు ఇస్తే నేను ఎన్ని పేర్లు వస్తే దానికి తగినట్టు వెహికల్ ఇచ్చారు. మీకు అర్థమైందా? ఎందుకంటే వేసవకాలం వాళ్ళకే టూర్లు గీర్లు రకరకాల బేరాలు తగులుతాయి. అంచేత మనం కూడా అలా ఉండకూడదు. నేను ఆదివారం మీరు చెప్తే నేను సోమవారం తిమోతికి ఫోన్ చేయడం, ఆదివారం సాయంకాలం ఫోన్ చేసి ఆయన ముందు ఇస్తే వారం రోజుల ముందు వాళ్ళు వెహికల్స్ రెడీ చేసుకుంటారు. ఆ వెహికల్ ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు గ్యారేజ్ సెట్ చేసుకుంటారు వెహికల్స్ ని. మనం సడన్ గా చెప్తే మనకు ప్రాబ్లం అవుతుంది. అందరూ జ్ఞాపకం చేసుకోండి. త్వరగా నాకు రేపటికల్లా ఒక మంచి ఫైనల్ లిస్ట్ రేపుగా వచ్చినట్లయితే క్రైస్తవులు మీరు నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాను ఎంతమంది వస్తారు. కనుక మనకి దీన్ని సువార్త సరిపోతుంది. లేకపోతే 10 మంది 20 మంది సువార్త అవ్వదు. కారణం అంటే అవదని కాదు నేను చెప్పిందంటే, నేను ఒక వెహికల్ 14,000 రూపాయలు 13,000 రూపాయలు తీసుకుంటాడు. ఇది గూడ్స్ వెహికల్ 180 కిలోమీటర్ల ఇక్కడి నుంచి. అంచేత 10,000కి రాడు, 12,000 13,000 అడుగుతాడు. అప్పుడు ఈ 10 మందికి 20 మందికి నేను 20,000 రూపాయలు పెట్టి 13,000 పెట్టి వెహికల్ బుక్ చేయాలి. ఆలోచించండి. మనం ఉన్న 10 బ్యాగులు, ఆ 10 బ్యాగులకి మనం 13,000 ఇస్తాం. ఈ చిన్న చిన్న గిన్నెలకి పాత్రలు కనీసం 30-40 మందిని వెళ్తే మనం కొంతమంది వెళితే అప్పుడు మనం ఆ గూడ్స్ వెహికల్ కొంత డబ్బు